నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కూటమి దూకుడుగా ఉంది. రాజకీయంగా దూకుడు నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ తరుణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నగరపాలక సంస్థ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో సత్తా చాటింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు గుంటూరు కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది టీడీపీ కూటమి. 4 దశాబ్దాల తర్వాత విశాఖలో టీడీపీ నేత మేయర్గా ఎన్నికయ్యారు. అయితే చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపినట్లయింది. కుప్పంలో ఏకంగా చంద్రబాబును సవాల్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. ఇక ఆ పార్టీకి చెందిన కోవెలమూడి రవీంద్ర మేయర్ గా ఎన్నికయ్యారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పై వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు అక్కడ ఎన్నిక జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సైతం పాల్గొన్నారు. అయినా సరే ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోవెలమూడి రవీంద్రకు 37 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి 27 ఓట్లు లభించాయి. దీంతో రవీంద్ర మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ అధికార పార్టీకి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడడం అనేది గొప్ప విషయం అనే చెప్తున్నారు. ఇంకోవైపు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ కుప్పం అన్న స్లోగన్ వినిపించింది. తప్పకుండా సాధారణ ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని శపథం కూడా చేసింది. కానీ 2024 ఎన్నికల్లో పూర్తిగా సీన్ రివర్స్ అయింది. కుప్పం నుంచి చంద్రబాబు భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీని సైతం సొంతం చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 15 ఓట్లు రాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 9 ఓట్లకు పరిమితమయ్యారు. దీంతో టీడీపీ అభ్యర్థి చైర్మన్ గా ఎన్నికయ్యారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినట్లయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.